తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రదానంలో ఏపీని ఉద్దేశించి ఆయన పక్క రాష్ట్రంలో అని సంబోధించారు. నంది అవార్డు లాంటి ప్రోత్సాహం అందించడంలో పక్క రాష్ట్రం వెనుకబడి ఉందని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి సోషల్ మీడియాకు మెగాస్టార్ టార్గెట్ అయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరు జనసేన నేత ఒకరు మీడియా ముందుకొచ్చారు. చిరంజీవిపై తప్పుడు ప్రచారం చేస్తే బాగుండదని హెచ్చరించారు. కూటమి 15 ఏళ్ల పాటు కొనసాగాలని పవన్ కోరుకుంటే ఇలా చేయడం వ్యాఖ్యానించడం ద్వారా టీడీపీపై అనుమానం వచ్చేలా మాట్లాడారు. చిరంజీవి వివాదం కాస్త కూటమిలో విభేదాలు సృష్టించేలా ఉంది. మెగాస్టార్ యథాలాపంగా మాట్లాడారు. అయితే నేరుగా చంద్రబాబు ప్రస్తావన తీసుకురావడానికి ఎక్కువ మంది సహించడం లేదు. వాస్తవానికి నంది అవార్డులను నిలిపివేసింది జగన్. ఆయన విషయంలో అసలు మాట్లాడలేదు. కొద్ది రోజుల కిందట జనసేనకు చెందిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నంది అవార్డులపై కీలక ప్రకటన చేశారు. నంది అవార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా పవన్, ఆయన ప్రమేయం లేకుండా సినిమా రంగానికి సంబంధించి ఏ నిర్ణయం కూడా టీడీపీ తీసుకోదు. ఈ విషయం మెగాస్టార్ కూడా తెలుసు. కానీ మెగాస్టార్ చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలు చేయడంపై ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. పైగా ఎన్టీఆర్ పేరుతో అవార్డు తీసుకుని ఆయన పేరును ప్రస్తావించలేదు. దీంతో చిరంజీవిపై వస్తోన్న నెగిటివ్ ప్రచారం వెనుక టీడీపీ ఉందన్నది జనసేనలో అనుమానం. గతంలో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చిత్ర పరిశ్రమ విషయంలో జగన్ వైఖరిని తప్పుబడుతూ మాట్లాడారు. అప్పట్లో చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చారు బాలయ్య. దీనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మెగా ఫ్యాన్స్. అటువంటిది తెలంగాణ వేదికగా పక్క రాష్ట్రం అనడమే కాదు, చంద్రబాబు ప్రస్తావన తీసుకురావడం ఏమిటనేది టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోన్నమాట. అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ఈ వివాదం కూటమిలోనే చిచ్చు పెట్టేలా ఉంది. చిరంజీవి ఎటువంటి వ్యాఖ్యలు చేసినా అవి చివరకు వివాదాస్పదంగా మారుతున్నాయి. అటు నందమూరి బాలకృష్ణ సైతం అందుకే సైలెన్స్ పాటిస్తున్నారు. కానీ ఇప్పుడు బాహాటంగా జనసేన నేతలు ముందుకొచ్చి వ్యాఖ్యానాలు చేస్తుండడం పరిస్థితి మరింత తీవ్రమవుతోంది.